కౌసుపిట్ట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మా కథలు వింటున్న ప్రజలందరికీ నమస్కారం. మీకు మా కథలు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ కమెంట్స్ మాత్రం వదలడం మర్చిపోవద్దండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం శ్రీరామాయణం 59వ భాగం, అంతేకాకుండా ఉత్తరాఖండ 8వ భాగం విందాం. అగత్స్యుడు రాముడికి వాలి సుగ్రీవుల కథ ఇలా చెప్పాడు. మేరు పర్వతం మీద మధ్య శిఖరం దేవతలకు కూడా పవిత్రమైనది. దాని మీద విశాలమైన బ్రహ్మసభ ఉన్నది. ఒకసారి బ్రహ్మ యోగాభ్యాసం చేస్తూ కంటి నుండి కారిన నీటిని విదిల్చేసరికి దాని నుంచి ఒక వానరుడు పుట్టాడు. బ్రహ్మ ఆ వానరుని కొంతకాలం పాటు తన వద్దనే ఉండమని, మేరు పర్వతం మీది దుంపలు పళ్ళు తింటూ ఉండమని అన్నాడు. అది మొదలు ఆ వానరుడు పగలల్లా చెట్ల మీద సంచరించి సాయంకాలం కాగానే మంచి మంచి పూలు పళ్ళు తీసుకొని బ్రహ్మ వద్దకు వస్తుండేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడ వానరుడికి దాహం కలిగింది. అతను మేరు పర్వతం యొక్క ఉత్తర శిఖరానికి వెళ్ళాడు. అక్కడ అనేక పక్షులతో కూడిన సరస్సు ఒకటి కనిపించింది. వానరుడు తన శరీరమంతా ఒక్కసారి విదుల్చుకొని నీటి దగ్గర కూర్చొని తన దాహం తీర్చుకునేటందుకు గాను నీటిలోకి తొంగి చూసేసరికి అందులో అతని ప్రతిబింబం కనిపించింది. నీటిలో తన శత్రువైన మరొక వానరుడు దాగి ఉన్నాడని, వాడి అంతు కనుక్కోవాలని అనుకొని వానరుడు నీటిలోకి చెంగున దూకి ఎంతో వెతికాడు. లోపల మరొక వానరుడు కనిపించకపోయేసరికి అతను ఒడ్డుకు తిరిగి వచ్చాడు. ఒడ్డుకు చేరుతూనే ఆ వానరుడు ఒక అందమైన ఆడదిగా మారిపోయాడు. జగన్మోహమైన రూపంతో ఆ ఆడది అక్కడే కూర్చొని ఉండగా ఇంద్రుడు, సూర్యుడు బ్రహ్మను చూసి వెళ్ళిపోతూ అటుగా వచ్చారు. ఇద్దరి కళ్ళు ఒకేసారి ఆమె పైన పడ్డాయి. ఇద్దరికి ఆమె పైన మోహం కలిగింది. వారిద్దరి వల్ల ఆమె గర్భవతి అయి వాలి సుగ్రీవులను కన్నది. ఇంద్రుడు తన కొడుకైన వాలికి బంగారు తామరాల మాలను కానుకగా ఇచ్చాడు. సూర్యుడు తన కొడుకైన సుగ్రీవుడికి హనుమంతుని స్నేహితుడిగా నిరూపించాడు. తరువాత ఆ వానరుడికి స్త్రీ రూపం పోయి తిరిగి మామూలు రూపం వచ్చేసింది. అతనే తన కొడుకులిద్దరిని పెంచాడు. అతనే వృక్షరజసుడు. బ్రహ్మదేవుని ఆజ్ఞపైన వృక్షరజసుడు తన కొడుకులిద్దరిని తీసుకొని వానరుల నగరమైన కిష్కింధకు వెళ్ళాడు. అక్కడ అతను రాజ్యాభిషేకం చేసుకొని సప్తద్వీపాలలోనూ ఉండే వానరులకందరికీ రాజయ్యాడు. రామ, వాలి సుగ్రీవులకు తండ్రి తల్లి కూడా వృక్షరజసుడే అని చెప్పి అగత్స్యుడు ఆ కథ ముగించాడు. రామ పట్టాభిషేకం జరిగాక చాలా రోజుల పాటు వచ్చిన వారందరికీ సుఖంగా గడిచింది. అనంతరం ఒకరొకరే వెళ్ళిపోసాగారు. రాముడు అందరికీ తన కృతజ్ఞత తెలుపుకొని తగిన విధంగా సత్కరించి సాగనంపాడు. భరతుడు వెంటరాగా జనక మహారాజు లక్ష్మణుణ్ణి వెంటబెట్టుకుని కేకయ్య మహారాజు వెళ్ళిపోయారు. భరతుడి ఆహ్వానం పైన వచ్చిన కాశీరాజు, ప్రతర్ధనుడు, ఇతర రాజులు కూడా తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళారు. రాముడి వెంట వచ్చిన వానరులు, రాక్షసులు 2 నెలల పాటు అయోధ్యలో సుఖంగా గడిపి వారు కూడా బయలుదేరారు. తనకు యుద్ధంలో తోడ్పడిన సుగ్రీవాంగద, హనుమంతాదులకు రాముడు చక్కగా సత్కరించాడు. అలాగే విభీషణుడికి అతని రాక్షసులకు సన్మానాలు చేశాడు. వారందరూ బయలుదేరి కిష్కింధకు లంకకు వెళ్ళిపోయారు. తర్వాత రాముడు సీతతో వనవిహారాలు చేస్తూ మిత్రులతో గోష్ఠి జరుపుతూ కాలక్షేపం చేస్తూ వచ్చాడు. సీతలో గర్భచిహ్నాలు కనిపించాయి. రాముడు ఆమెతో, సీత, గర్భిణివిగా ఉన్నావు కదా, నీకేమైనా కోరికలుంటే చెప్పు, తీరుస్తాను అని ఒకనాడు అన్నాడు. సీత చిరునవ్వుతో ముఖం వంచుకుని, నాకు గంగా తీరాన ఋషుల ఆశ్రమాలు చూసి వారి కందమూల ఫలాలు తిని అక్కడే చెట్ల కింద విహరించాలని ఉన్నది అన్నది. రాముడు, అలాగే చేతువు గాని, రేపే నిన్ను అక్కడికి పంపుతాను అన్నాడు. సీతతో ఈ మాట అని అతను తన పితృల మధ్యకు వచ్చి హాస్యపు కథలు చెప్పుకుంటూ కూర్చొని భద్రుడనే వాణ్ణి చూసి,
అయితే భద్ర, నన్ను గురించి, సీత గురించి, నా తల్లులను గురించి, తమ్ములను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. భద్రుడు చేతులు జోడించి, ప్రజలు అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు జాస్తిగా మాట్లాడుకునేది రావణ సంహారం గురించి అన్నాడు. భద్రుడేదో దాస్తున్నాడని రాముడికి అనుమానం వేసింది. భద్ర, ఉన్నమాట చెప్పు, మంచిదైనా చెడ్డదైనా దాచకు అన్నాడతను. సముద్రానికి సేతువు కట్టావని, రావణుణ్ణి సమూలంగా నాశనం చేశావని ప్రజలు నిన్ను గురించి గొప్పగా చెప్పుకుంటారు. నిన్ను చూసి చాలా గర్వపడతారు కూడా. కానీ రావణుడు తన ఒడిలో కూర్చోబెట్టుకొని లంకకు తీసుకుపోయి అంతకాలం తన ఆధీనంలో ఉంచుకున్న సీతను మళ్ళీ తెచ్చుకున్న నీకు మంచి చెడ్డలు తెలియవంటున్నారు. రేపు తమ భార్యలకు ఏమైనా జరిగినా తాము చచ్చినట్టు భరించవలసిందే కదా అంటున్నారు. యథా రాజా తథా ప్రజ అన్నారు కదా. ఎక్కడికి పోయినా జనం గుంపులు గుంపులుగా కూడి ఈ మాటలే చెప్పుకుంటున్నారు అన్నాడు భద్రుడు. రాముడు లోపల తీవ్రంగా బాధపడుతూ మిగిలిన మిత్రులతో ఈ మాట నిజమేనా అన్నాడు. అందరూ తలలు వంచుకొని నిజమేనని చెప్పారు. రాముడు వారందరినీ పంపేసి సమీపంలో ఉన్న ద్వారపాలకుణ్ణి పిలిచి, లక్ష్మణుణ్ణి, భరత శత్రుఘ్నులను పిలుచుకురా అన్నాడు. త్వరలోనే వారు ముగ్గురు రాముడి వద్దకు వచ్చారు. కాంతిలేని ముఖంతో కన్నుల నీరు కారుస్తూ రాముడు తన తమ్ములను ఆలింగనం చేసుకొని ఆసనాల మీద కూర్చోబెట్టి వారికి సీత గురించి, తాను పొందిన జనాపవాదం గురించి తెలిపాడు. సీత నిర్దోషురాలని అగ్ని, ఇతర దేవతలు చెప్పారు. నా అంతరాత్మలో కూడా అలాగే అనిపించింది. లక్ష్మణ, ఇది నీ ఎదుటే కదా జరిగింది. అందుచేతనే సీతను అయోధ్యకు తెచ్చాను. కానీ ఈ అపవాదు భరించడం చాలా బాధగా ఉంది. ప్రాణాలను మిమ్మల్ని అయినా వదులుతాను, కానీ అపకీర్తిని సహించలేను. సీతను విడవటమనగా ఎంత? ఈ అపవాదును మించిన దుఃఖం నాకుండబోదు. అందుచేత లక్ష్మణ, రేపు తెల్లవారుజామున సీతను రథం మీద తమసా నది తీరాన వాల్మీకి ఆశ్రమ ప్రాంతంలో అరణ్యంలో వదిలిపెట్టిరా. నా మాటకు ఎదురు చెప్పకు. సీతను గురించి ఏమీ అనకు. అంటే నాపై ఒట్టే. సీత ఋషుల ఆశ్రమాలను చూడాలని కోరింది. ఆ కోరిక తీరుతుంది అన్నాడు రాముడు. ఈ మాటలు చెప్పి అతను బాధగా నిట్టూర్పులు విడుస్తూ అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారుతూనే లక్ష్మణుడు సుమంత్రుడి వద్దకు వెళ్ళాడు. అతని వాలకం దీనంగా ఉంది, నోరెండిపోతున్నది. అతను సుమంత్రుడితో, సీతను మునుల ఆశ్రమాలకు తీసుకుపోమని రాముడు ఆజ్ఞ అయింది. నేను, సీత ఇప్పుడే బయలుదేరుతున్నాం. వెంటనే రథం సిద్ధం చేయి. సీత కోసం రాజభవనం నుంచి మెత్తని ఆసనం తెచ్చి రథంలో అమర్చు అన్నాడు. సుమంత్రుడు రథాన్ని ఆయత్తం చేసేంతగానే లక్ష్మణుడు సీత వద్దకు వెళ్ళి, అమ్మా, ఆశ్రమాలు చూడాలని ఉన్నట్టు రాజుగారితో అన్నావుట. రాజుగారి ఆజ్ఞ అయింది. గంగా తీరాన గల ఆశ్రమాలకు పోదాం. బయలుదేరు. మా అన్న ఆజ్ఞ ప్రకారం నేను కూడా నీ వెంట వస్తున్నాను అన్నాడు. సీత ఈ మాటలకు పరమానందం చెంది వెలగల బట్టలు, రత్నాలు, ఆభరణాలు మునిపత్నుల కోసం తీసుకొని లక్ష్మణుడి వెంట రథం మీద బయలుదేరింది. రథం వేగంగా పోతుంటే సీతకు దుశ్శకునాలు కనిపించాయి. ఆ సంగతి లక్ష్మణుడితో చెప్పి, అత్తలు వాళ్ళు క్షేమంగా ఉన్నారు కదా అన్నది. లోపల గుండె గుబగుబలాడుతున్నప్పటికీ లక్ష్మణుడు పైకి నవ్వుతూ, వారంతా క్షేమంగానే ఉన్నారు అన్నాడు. రాత్రి అయ్యేసరికి రథం గోమతీ తీర్థం చేరింది. ఆ రాత్రి అక్కడే గడిపి తెల్లవారు బయలుదేరి మధ్యాహ్నానికల్లా గంగా తీరానికి చేరుకున్నారు. గంగను చూడగానే లక్ష్మణుడికి దుఃఖం ఆగలేదు. అది చూసి, ఇదేమిటి లక్ష్మణ, ఎందుకు ఏడుస్తున్నావు? ఎంతో కాలంగా కోరుకున్న నా కోరిక తీరుతుందని నేను సంతోషిస్తుంటే నీ దుఃఖంతో నా ఆనందాన్ని పాడు చేస్తున్నావెందుకు? నన్ను వేగంగా గంగ దాటించి మునుల ఆశ్రమాలకు తీసుకుపో. మునుల భార్యలకు ఈ కానుకలన్నీ ఇస్తాను. అక్కడ ఈ రాత్రి గడిపి రేపు ఉదయం అయోధ్యకు తిరిగిపోదాం. రాముణ్ణి ఎప్పుడు మళ్ళీ చూస్తానా అని నాకు తహతహగా ఉంది అన్నది సీత. లక్ష్మణుడు కళ్ళు తుడుచుకొని దగ్గరలో ఉన్న పడవ వాళ్లను పిలిచి పడవ ఏర్పాటు చేసి దాని మీద సీతతో సహా గంగ దాటాడు. రథంతో సహా సుమంత్రుడు యువతలి ఒడ్డునే ఉండిపోయాడు. అవతలి ఒడ్డు చేరాక లక్ష్మణుడు సీతకు చేతులు జోడించి నమస్కారం చేస్తూ, సీత,
మా అన్న నా గుండెలో శూలం గుచ్చేశాడు. ఇంత పాపిష్టి పని చేసే కన్నా నేను చచ్చిపోయినా బాగుండిపోను అంటూ దుఃఖ వివశుడై కూలబడిపోయాడు. సీత అతని స్థితి చూసి కంగారు పడి, లక్ష్మణ, నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు. నువ్వేదో ఉద్రేకంలో ఉన్నట్టున్నావు. నీ బాధకు కారణమేమిటో కాస్త స్పష్టంగా చెప్పు, లేకపోతే మీ అన్న మీద ఒట్టే అన్నది. అప్పుడు లక్ష్మణుడు సీతతో, అమ్మా, మా అన్న స్నేహితులతో కబుర్లు చెబుతూ నిన్ను గురించి భయంకరమైన లోకపవాదులు విన్నాడు. ఆ అపవాదు నీ చెవుల పడరానిది. దానితో మా అన్న కుమిలిపోయి నిన్ను వదిలిపెట్టేశాడు. నీ వల్ల ఏ దోషము లేదని మా అన్నకు తెలుసు, నాకు తెలుసు. అయినా అపవాదుకు విరిచి ఇలా చేశాడు. నిన్నిక్కడే విడిచిపెట్టి నేను అయోధ్యకు తిరిగి వెళ్ళాలి. ఇది రాజాజ్ఞ. నువ్వు మనసును అధికంగా కష్టపెట్టుకోక పుణ్యప్రదమైన ఈ ముని ఆశ్రమాలలో ఉండు. వాల్మీకి మహాముని మా తండ్రికి ఆప్త స్నేహితుడు. ఆయనను ఆశ్రయించి సుఖంగా ఉండు అన్నాడు. ఈ మాటలు విని సీత ఒక్క క్షణం పాటు దిమ్మరపోయినట్టయింది. తర్వాత ఆమె తెప్పరిల్లి దీనంగా ఏడుస్తూ, లక్ష్మణ, నేను కష్టాలు పడడానికే పుట్టాను. పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాను. ఏ దంపతులకో ఎడపాటు కలిగించి ఉంటాను. అరణ్యవాసం అప్పుడు రాముడి దగ్గర ఉండి నన్ను ఓదార్చుతున్నా నేను దుఃఖిస్తూనే ఉండేదాన్ని. అలాంటిది రాముడు వెంటలేని ఈ అరణ్యవాసం ఎలా ఉంటుందో ఆలోచించు. నా దుఃఖం ఎవరితో చెప్పుకునేది? నిన్ను నీ భర్త ఎందుకు వదిలేశాడని మునులు అడిగితే ఏం చెప్పను? ఈ గంగా నదిలో పడి చావవచ్చు, కానీ అందువల్ల మీ వంశం అపహాస్య పాలు కావచ్చు. మీ అన్నగారి ఆజ్ఞ నిర్వర్తించావు. ఇక నువ్వు వెళ్ళు నాయనా. అత్తలందరికీ నా నమస్కారాలు చెప్పు. రాజుగారి క్షేమం అడిగానని, ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేశానని చెప్పు. ఆయనకు వచ్చిన అపవాదును పోగొట్టడం నా విధి. ధర్మంగా రాజ్యపాలన చేస్తూ తమ్ముళ్లను ప్రజలను ఒకే విధంగా చూస్తూ లోకంలో సాటిలేని కీర్తి సంపాదించమని కోరానని ఆయనతో చెప్పు అన్నది. ఇంతటితో శ్రీరామాయణం 59వ భాగం ముగిసింది. వచ్చే వారం 60వ భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ శ్రీను పెద్దుల. మీకు మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నలుగురితో షేర్ చేయండి. ధన్యవాదాలు.